పిల్లలు ఉంటారు, ఎంతమంది నిర్భాగ్యులు ఉంటారు, ఎంతమంది సభలకు పోలేని వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి నిలబడతారు. నువ్వు ఎవరికి ఇచ్చావు నువ్వు టికెట్లు? జనతా బీజేపీకి నీ మనుషులే, దానికి అదేం పార్టీ అది, ఇంకోటి అప్పుడప్పుడు వచ్చి నటించిపోయాడు పార్టీ ఏది, ఏం సేనా, దానికి నీ కార్యకర్తలే, వాళ్ళకి లేరు అసలు. ఇదేం కూటమయ్యా? కూటములు అంటే ఇట్లుంటాయా? కూటములు అంటే సరి సమానంగా, లేకపోతే ఒక 3/4 ఇలాంటి బలాబలాలను చూపించుకుంటూ, ఒకటి 20 సీట్లకే వంగిపోయినోడు, ఒకడు 0 సీట్లతోటి నువ్వెవడైనా పెట్టుకో అనుకునేవాడు, ఒకసారి వచ్చి రెండోసారి రాకుండా పోయిన ప్రధానమంత్రి, నీ ఎన్నికల్లో బీజేపీ వాడు వస్తాడు అనుకుంటున్నావా? బీజేపీ వాళ్ళకి అర్థం కాలేదా? నేషనల్ సర్వీస్ కానీ స్టేట్ సర్వీస్ కానీ దాదాపు 1/2 డజన్ సర్వే సంవత్సరం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్తున్న విధానం కనపడటం లేదా? రామోజీరావు ఇచ్చే సర్వేని నమ్ముకొని చంద్రబాబు నాయుడు నువ్వు పోతావు, ఆల్రెడీ పోయావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతికతనే మీరు కోల్పోయారు. విజయవాడలో ఎక్కడ రంగాన్ని చంపారో, ఎక్కడ మిగతా ప్రముఖులను చంపారో, ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పన్నిన కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర విఫలమైంది. నొప్పి తెలియకుండా కడుపులో కత్తులు దూర్చే దుర్మార్గులు వీళ్ళు పొడిసేంత వరకు మనకు తెలియదు. ఎవడైనా వీళ్ళ పక్షాన ఇంకా ఉన్నట్లయితే, మా దళిత ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నట్లయితే, దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ది వరస్ట్ నేచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు. ఐఎమ్ యూజింగ్ దిస్ అడ్జెక్టివ్, ది వరస్ట్ నేచర్ టువర్డ్స్ దళిత్స్. అరే, దళితులకి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుక్కునే వాళ్ళు మీరు, దళితుల్ని ఆలింగనం చేసుకుని కూర్చోబెట్టుకుని అన్నమో కప్పు కాఫీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడయ్యా మీరు అసలు? తను తిరిగినటువంటి దాదాపు 5 సంవత్సరాలు ఓదార్పు యాత్ర ఒకసారి చూడండి. ఎవరిని ముద్దాడాడో, ఎవరితో కలిసిపోయాడో, ఏ నులక మంచం మీద ఉన్నాడో, ఏ పుణ్యేళ్లతోటి, ఏ గంజితోటి, ఏ అవ్వ దగ్గర, ఏ కురుపులున్న వ్యక్తుల దగ్గర, ఏ ముసలాళ్ళ దగ్గర, ఏ వస్తున్న వాళ్ళ దగ్గర కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు చూడండి. ఎప్పుడైనా నువ్వు కూర్చున్నావా? నీ దగ్గర కూర్చోవాలంటే వాసన వస్తుందని జనాలు బారిపోతారు. వాసన వచ్చే వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ కూర్చుంటావు? రామోజీ ఎప్పుడైనా బయటకు వచ్చావా ఫిల్మ్ నగర్ సిటీ దాటి? కమానేసే గ్రామాలకు రా, చూడు గ్రామాల్లో ఏమనుకుంటున్నారు నీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నావు చూడు. రక్తం కాలువలై పారింది మీ దగ్గర, రక్తపు మరకలు అంటుకున్నది చేతులకి జగన్మోహన్ రెడ్డి కాదు, మీ బుర్రలకి, మీ మనసుకి, మీ శరీరం మొత్తం కూడా దళితుల రక్తంతో, దళితుల చెమటతోటి, దళితుల వ్యతిరేకతతోటి నిండిపోయి ఉన్నాయి. మీరు రాస్తే మేము నమ్మాలనా? మిగతా సమాజం ఎవడన్నా నమ్ముతుందని ఈ వార్తను నిజంగా ఎవడన్నా అనుకుంటే చింపేశానా దీన్ని? Try to understand the agony of Dalits. దళితుల హృదయాల్లో అగ్ని పర్వతాలు ఉన్నాయి కడుపులో. ఇంకా చెప్తున్నాను, అవి పేలటం స్టార్ట్ చేస్తే మీ పత్రికలు ఆగిపోతాయి. దళిత బాంధవుడు ఎవడో, దళిత వ్యతిరేకత ఎవడో మేము గ్రహించగలం. an ounce of practice is greater than a ton of theory అంటాం. అన్నమంతా పట్టుకొని చూడండి అవసరం, ఒక మెతుకు చాలు ఉడికిందా ఉడకలేదని. రామోజీరావు చరిత్ర, చంద్రబాబు నాయుడు పుట్టుక, వాళ్ళ రాజకీయ జీవితం, రాజ్యాంగ వ్యతిరేక విధానం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి దళితుల వ్యతిరేక విధానాలు ప్రజలు దాదాపు 40 సంవత్సరాలుగా గ్రహించడం లేదా? ఎంత గట్స్ ఉండాలి మీకు దళితులను విడదీయాలని? మీకు తెలుగుదేశం పార్టీకి దళితులు ఓటేయటం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. వీళ్ళందరినీ దళితులు నిట్ల చీల్చినటువంటి ఆలోచన మీది కాదా? దళితుల్ని చంపినటువంటి చరిత్ర మీది కాదా? మానసికంగా దళితుల్ని చంపేశారు మీరు కొంతకాలం.